ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 170, జూన్ 19th. రెండవ భాగంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నుండి చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను మితం లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయమును నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పేవాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలను తిరిగిరి. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులను అప్రమాణికులను హితబోధక విరోధి అయినవాడు మరి ఎవడైనను ఉండి నెడల అట్టి వారికి నియమింపబడెను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించినడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబర్చినట్లు నేను కనికరింపబడి తిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. కాబట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానునకు అప్పగించి తిని. రెండవ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకే నేను ప్రకటించేవాడను కాను, అపోస్తులుడను కాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు కలవారై ఉండి తగ మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత
తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనా తన ఇంటివారిని ఏలనేరకపోయినడలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించే వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొన వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు. ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేవడ మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకల నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదే. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకని నడల ఏదీ నిషేధింపతగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ ఇచ్చి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. నీ యవనమును బట్టి ఎవడైనా నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధనను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగున చేసి నిన్నును నీ బోధ వినువాన్ని రక్షించుకుందువు. 5వ అధ్యాయము. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను
తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండినడలా వీరు మొదట తమ ఇంటి వారైనడలా భక్తి కనబర్చుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించము. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదై ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండగటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదలబోతులను పరుల జోలికి పోవువారనగుటకును నేర్చుకుందరు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రు ఉండినడలా సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడు ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడే నిమిత్తము పాపం చేయవారిని అందరెదుట గద్దింపము. విరోధమైన బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణం చేయకము. పరుల పాపంలో పాలువాడవకై ఉండకము. నీవు పవిత్రుడవుగా ఉండినట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువేళ మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయలుపడనివి దాచబడ నేరవు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చివరి అధ్యాయం కూడా. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరుల వలన తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించినడలా వాడేమియూ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వివాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలలోనూ ఉరిలోనూ అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాలోచనలను దురాశలలోనూ పడుదురు. అట్టవి మనుషులకు నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటువి.
సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేవ దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియల అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించేవారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయేది. కృప మీకు తోడై ఉండును గాక. ఇది ఈరోజు 2వ భాగం అండి. మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునండి. 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని జనవరిన స్టార్ట్ చేసాము. 170 డేస్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.